నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరిగింది కదా, దాన్ని బేస్ చేసుకొని కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ నేను ఇచ్చాను. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, రైట్ టు ప్రాపర్టీ వాజ్ చేంజ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్ టు లీగల్ రైట్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. రైట్ టు ప్రాపర్టీ అనేది ముందు ఫండమెంటల్ రైట్గా ఉండేది పార్ట్ 3లో. మళ్ళీ ఏ అమెండ్మెంట్ ద్వారా దాన్ని ఫండమెంటల్ రైట్గా తీసేసి లీగల్ రైట్గా చేశారు అంటే 44th అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్, ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటి అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. సో దీని ద్వారా, ఈ యాక్ట్ ద్వారా స్టేట్స్ అంతా కూడా వాళ్ళ ఫిజికల్ డెఫిసిట్ని లిమిట్లో ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్, యుఎన్ఎస్సి అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు ఈ యుఎన్ఎస్సిలో. నెక్స్ట్, మనం పర్మనెంట్ మెంబర్ కాదు, ఇండియా పర్మనెంట్ మెంబర్ కాదు యుఎన్ఎస్సిలో, అది గుర్తుపెట్టుకోండి. మరాఠా ఎంపైర్ని ఫౌండ్ చేసింది ఎవరు అంటే శివాజీ. నెక్స్ట్, శివాజీ వాజ్ క్రౌన్డ్ యాజ్ ఛత్రపతి ఇన్ విచ్ ఇయర్. ఛత్రపతి శివాజీగా పట్టాభిషేకం పొందినది ఏ సంవత్సరంలో అంటే 1674లో. నెక్స్ట్, ఏ హిల్ రేంజ్ డెక్కన్ ప్లాట్యూని కోస్టల్ ప్లెయిన్స్, వెస్టర్న్ ఇండియాలో ఉండే కోస్టల్ ప్లెయిన్స్తో సపరేట్ చేస్తుంది అంటే వెస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్గా ఉంటాయి హిల్స్, అదే ఈస్టర్న్ ఘాట్స్ డిస్కంటిన్యూస్గా ఉంటాయి. వెస్ట్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఎస్చురీస్ ఫామ్ అవుతాయి, అదే ఈస్ట్ సైడ్ అయితే డెల్టాస్ ఫామ్ అవుతుంది, డెల్టాస్. నెక్స్ట్, దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు అంటే గోదావరిని పిలుస్తారు. గ్యాంజెస్ ఆఫ్ సౌత్ అని కావేరీని అంటారనమాట, కావేరీని. దక్షిణ గంగా ఆర్ వృద్ధ గంగా అని గోదావరిని అంటారు. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవి ప్రమాణం చేయించేది ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఎక్స్ ఒఫిషియో చైర్మన్ రాజ్యసభకి ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే బై డిఫాల్ట్గా చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఉంటారనమాట. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ప్రస్తుతం ఉన్న వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ పార్ట్లో ఉంటుంది అన్నారు, పార్ట్ 4లో ఉంటుంది. డైరెక్టివ్ డిపిఎస్పీస్. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది, పార్ట్ 4లో డిపిఎస్పీస్ ఉంటుంది, పార్ట్ 4ఏలో ఏముంటుంది ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటుంది, పార్ట్ 5లో యూనియన్ అండ్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్, మెహలనోబిస్ మోడల్ ఏ 5-year ప్లాన్కి సంబంధించింది అంటే సెకండ్ 5-year ప్లాన్కి. మెహలనోబిస్ మోడల్ ద్వారా ఇండస్ట్రీస్ అవి సెటప్ చేయమని చెప్తారనమాట, ఆ ప్లాన్ అది. సో సెకండ్ 5-year ప్లాన్ ఎప్పుడు 1956 to 1961 సెకండ్ 5-year ప్లాన్ ఉంటుంది. నెక్స్ట్, విజయనగర ఎంపైర్ని ఎవరు స్థాపించారు అంటే హరిహర రాయలు అండ్ బుక్కరాయలు 1336లో. నెక్స్ట్, మహాత్మా గాంధీజీ 1942లో లాంచ్ చేసిన మూమెంట్ పేరు ఏంటి అంటే క్విట్ ఇండియా మూమెంట్. ఇక్కడే డూ ఆర్ డై అని పిలుపునిస్తారు. ఎక్కడి నుంచి అంటే గోవాలియా ట్యాంక్ బాంబే నుంచి డూ ఆర్ డై అనే స్లోగన్ ఇస్తారనమాట గాంధీజీ. ఈ 1942 నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఎక్కువ హింస ఎక్కువైపోయింది, చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరుగుతుంది కదా, అది 1922. ఇది 1942 వచ్చి క్విట్ ఇండియా మూమెంట్. క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవుతుంది అనమాట. సో వెంటనే క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్, ఎన్ని మహాజనపదాస్ ఎగ్జిస్ట్ అయింది మన ఏన్షియంట్ ఇండియాలో అంటే 16. గుప్తా డైనస్టీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే శ్రీగుప్తా. అరౌండ్ 240 to 280 BC ఉన్నారనమాట. సో గుప్తా డైనస్టీ ఫౌండర్. నెక్స్ట్, ఈ విటమిన్ సి తక్కువైపోతే బాడీలో ఏ డిసీజ్ వస్తుంది అన్నారు, స్కర్వీ అనేది వస్తుంది. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నైట్ బ్లైండ్నెస్ ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, నైట్ బ్లైండ్నెస్. నెక్స్ట్, మాస్టర్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్ బాడీ అని ఏ గ్లాండ్ని పిలుస్తారు అంటే పిట్యూటరీ గ్లాండ్ అంటారు, పిట్యూటరీ గ్లాండ్ని. నెక్స్ట్, సన్యాసి రెబెలియన్ జరుగుతుంది బ్రిటిష్కి అగెయిన్స్ట్గా బెంగాల్లో. సో ఆ సన్యాసి రెబెలియన్లో ఎవరు లీడర్గా వ్యవహరించారు, ప్రముఖ నాయకుడు ఎవరు అంటే మజ్ను షా. నెక్స్ట్, మౌర్య ఎంపైర్ని ఎవరు ఫౌండ్ చేశారంటే చంద్రగుప్త మౌర్య 322 BCలో. 322 BC. చాణక్యుడి ఆయన గురువు అనమాట, ఆయన డైరెక్షన్లో చంద్రగుప్త మౌర్యన్ ఎంపైర్ని ఫౌండ్ చేస్తారు.
నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ ఏ ఆప్టికల్ డివైస్లో మనం ఎక్కువగా చూస్తాము అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, భూతద్దం తయారు చేస్తారు కదా, అక్కడ వాడే లెన్స్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ వర్క్కి ఫార్ములా ఎఫ్డి కాస్ తీటా అయితే తీటా అంటే ఏంటి అంటున్నారు. తీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య ఉన్న యాంగిల్. అదే ఈ యాంగిల్ కానీ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ యాంగిల్ 90 degrees అనుకోండి, కాస్ 90 ఏమవుతుంది, sin 91, cos 90 0. సో వర్క్ డన్ 0 అనమాట. ఎఫ్కి డీకి మధ్య 90 degrees ఉంటే, అదే కానీ ఎఫ్కి డీకి 0 degrees ఉంటే అంటే ఎఫ్డి ఒకే ప్లేన్ పైన ఉంటుంది, అప్పుడు 0 degrees ఉన్నప్పుడు వర్క్ డన్ మ్యాక్సిమం అంటే W = F × D మ్యాక్సిమంగా ఉంటుంది. నెక్స్ట్ వెక్టార్ క్వాంటిటీ ఏంటి ఈ నాలుగిట్లో అంటే వెలాసిటీకి బోత్ డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్పీడ్ అనుకోండి, ఆ కారు 35 km స్పీడ్తో వెళ్తా ఉంది అంటారు. 35 km స్పీడ్తో వెళ్తా ఉంది అంటే జస్ట్ స్పీడ్. అదే కారు 35 km స్పీడ్తో నార్త్ డైరెక్షన్లోకి వెళ్తా ఉంది అంటే అది ఏమవుతుంది, వెలాసిటీ అండ్ వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. అది వెక్టార్ క్వాంటిటీ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంది, 35 km/h అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ కూడా చెప్తుంది, నార్త్ అని చెప్తుంది. సో దట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ అనమాట. మిగిలిన డిస్టెన్స్, స్పీడ్, టైం అంతా కూడా స్కేలార్ క్వాంటిటీస్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్. నెక్స్ట్ ఏ షార్ట్కట్ కీని స్లైడ్ షోలో యూజ్ చేస్తారు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో అంటే F5. నెక్స్ట్ డిఫాల్ట్ ఎక్స్టెన్షన్ ఏంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి అంటే .pptx. నెక్స్ట్ రిట్రీటింగ్ మాన్సూన్ మంత్స్లో కనిపిస్తుంది ఇండియాలో అంటే అక్టోబర్, నవంబర్ టైంలో. ఇప్పుడు రాబోయే మాన్సూన్ ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది కదా, అది వచ్చి సౌత్ వెస్ట్ మాన్సూను. రిట్రీటింగ్ మాన్సూన్ వచ్చి నార్త్ ఈస్ట్ మాన్సూను. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇట్లా రీట్రీట్ అయ్యి మళ్ళీ ఇక్కడ తమిళనాడు, కోస్టల్ ఆంధ్ర అండ్ కొంచెం పార్ట్స్ ఆఫ్ పుదుచేరి, యానాం ఇలా అంతా కూడా వర్షాలు పడుతుందన్నమాట బాగా. సో అది రీట్రీటింగ్ మాన్సూన్ ఉన్నప్పుడు మనకి ఆంధ్రాలో ఎక్కువ వర్షాలు పడుతుంది. నెక్స్ట్ 8 degree ఛానల్ ఏవి సపరేట్ చేస్తుంది, ఏ ఐలాండ్ గ్రూప్స్ని సపరేట్ చేస్తుంది అంటే మినికాయ్ ఐలాండ్ అండ్ మాల్దీవ్స్. మినికాయ్ ఐలాండ్ వచ్చి లక్షద్వీప్లోని ఐలాండ్. ఈ ఐలాండ్ని మాల్దీవ్స్ అనే ఐలాండ్ కంట్రీతో డివైడ్ చేస్తుంది అనమాట 8 degree ఛానల్. నెక్స్ట్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే కిబితు అరుణాచల్ ప్రదేశ్. ఇంద్రాకోల్ ఏమో నార్థన్ మోస్ట్ పాయింట్, కన్యాకుమారి ఏమో సదర్న్ మోస్ట్ పాయింట్ అండ్ గువార్ మోతి ఏమో వెస్టర్న్ మోస్ట్ పాయింట్. కిబితు ఏమో ఈస్టర్న్ మోస్ట్ పాయింట్. దువార్స్ అని ఏ రీజన్లో మనం చూస్తాం, ప్రసిద్ధి చెందింది ఏంటి, దువార్స్. దూన్స్ అంటారు, దెహ్రాదూన్, పాట్లీదూన్, కోట్లీదూన్ అవి అంటాం కదా, అవి దూన్స్. ఈ దువార్స్ అంటే ఏంటి అంటే దువార్స్ వచ్చి నార్త్ ఈస్టర్న్ హిమాలయాస్ ఆ రీజన్లో మనం చూస్తాము. ఇక్కడ ఏం బాగా ఫేమస్ అంటే టీ గార్డెన్స్ చాలా ఫేమస్ అనమాట అస్సాం ఆ ఏరియాస్లో. నెక్స్ట్ విచ్ సెక్టర్ ఎంప్లాయీస్ ద లార్జెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న పాపులేషన్లో ఎక్కువ మంది పనిచేసే సెక్టర్ ఏంటి అంటే ప్రైమరీ సెక్టర్, అరౌండ్ 48%. నెక్స్ట్ టెరిషరీ సెక్టర్ అంటే 32%, టెరిషరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్. మిగిలిన పోయిన పర్సంటేజ్ సెకండరీ సెక్టర్ ఉందన్నమాట. సెకండరీ సెక్టర్ అంటే మిగిలిన ఒక అరౌండ్ 20% సెకండరీ సెక్టర్ ఉంటుంది. హారత్ దోమర్ మోడల్ ఏ కాన్సెప్ట్కి సంబంధించినది అంటే ఎకనామిక్ గ్రోత్కి సంబంధించినది. హారత్ దోమర్ మోడల్ ఫస్ట్ 5-year ప్లాన్కి బేసిస్ అనమాట. ఫస్ట్ 5-year ప్లాన్కి విబిజీ రామ్జీ యొక్క ఇది మొబైల్ అప్లికేషన్ కాదు. విబిజీ రామ్జీ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. ఎంజీ నరేగాని రీప్లేస్ చేసి విబిజీ రామ్జీని తీసుకొని వచ్చారు. ఇది జూలై 1, 2026 నుంచి ఎంజీ నరేగాని రీప్లేస్ చేసేసి ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అక్రాస్ ఇండియా. నెక్స్ట్ సంతాల్ రెబెలియన్ 1855-56 మధ్య జరుగుతుంది కదా, నాయకత్వం వహించింది ఎవరు అంటే సిద్ధు అండ్ కన్హు ముర్ము. నెక్స్ట్ ఆర్టికల్ 6 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేనికి సంబంధించినది అంటే సిటిజన్షిప్ ఆఫ్ మైగ్రెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్ నుండి వచ్చే వాళ్ళకి సిటిజన్షిప్ చెప్తుంది ఇది.
ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుని కాన్స్టిట్యూషన్ ఏ అధికారాన్ని ఇస్తుంది సుప్రీంకోర్టుకు అంటే సుప్రీంకోర్టు ఏ ఆర్డర్స్ అయినా పాస్ చేయొచ్చు. కంప్లీట్ జస్టిస్ చేయడానికి, సంపూర్ణ న్యాయం కోసం ఉత్తర్వులు జారీ చేయడం సుప్రీంకోర్టు చేయొచ్చు అనమాట. ఇది కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్గా కాదు, కాన్స్టిట్యూషన్లోనే ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 124 ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్లో అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనే హయ్యెస్ట్ కోర్టు ఇండియాలో ఉండాలి అని చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 44 దేనికి సంబంధించింది అంటే యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించింది. ఫస్ట్ స్టేట్ ఏమో ఉత్తరాఖండ్. మీరు చెప్పండి సెకండ్ స్టేట్ ఏది యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేసింది ఏ స్టేట్, ఏ రాష్ట్రం? నెక్స్ట్ కరెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరున్నారు అంటే జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు ప్రస్తుతము. నెక్స్ట్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ సిటిజన్స్ని ఎంకరేజ్ చేస్తుంది అంటే ఆర్టికల్ 44. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, అది ఏ మతానికి చెందిన వాళ్ళైనా వాళ్ళందరికీ కూడా మ్యారేజ్కి, సివిల్ లాస్లో, డివోర్స్లో అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీస్లో ఇవంతా కూడా ఒకే లా ఉంటుందన్నమాట. ఒకే లా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, హిందూ అయినా, ముస్లిం అయినా, పార్సీ, క్రిస్టియన్, ఏ మతమైనా కూడా, సిక్కులైనా ఎవరైనా కూడా ఆ స్టేట్లో ఆ పర్టికులర్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఉంటే వాళ్ళందరికీ ఒకే లా వర్తిస్తుంది ఈ సివిల్ మ్యాటర్స్లో, అంటే మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్ ఈ మ్యాటర్స్లో అనమాట. నెక్స్ట్ దువార్స్ ఎక్కడ మనం చూస్తాము అంటే ఏ ఫుట్ హిల్స్లో అంటే హిమాలయాస్ ఫుట్ హిల్స్లో. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ ఏ ఐ డిఫెక్ట్ని కరెక్ట్ చేయడానికి కాన్కేవ్ లెన్స్ని సజెస్ట్ చేస్తారు ఆప్థమాలజిస్ట్ అంటే మయోపియా అంటే ఏంటి, షార్ట్ సైటెడ్నెస్. దగ్గర ఉండేవి కనిపిస్తాయి, దగ్గరున్న వస్తువులు మనుషులందరూ కనిపిస్తారు, కానీ దూరంగా ఉన్న వాళ్ళు అసలు కనిపించరు అనమాట, చాలా బ్లర్గా ఉంటారు మయోపియాలో. అదే హైపర్ మెట్రోపియా వచ్చి లాంగ్ సైటెడ్నెస్, దూరంగా ఉన్న వాళ్ళు అన్నీ కనిపిస్తాయి, దగ్గరగా ఉన్న వస్తువులు కానీ చదవడం అవంతా కూడా కష్టం అవుతుంది అనమాట, కనిపించదు. చోళా కింగ్ ఎవరు బృహదీశ్వర టెంపుల్ని తంజావూరులో కన్స్ట్రక్ట్ చేసింది అంటే రాజరాజ చోళా 1. యాసిడ్ బేస్తో రియాక్ట్ అయితే ఏమేం ప్రొడ్యూస్ అవుతుంది అంటే సాల్ట్ అండ్ వాటర్. ఎకలాజికల్ పిరమిడ్ ఎప్పుడు కానీ అప్వర్డ్ ఉంటుంది, ఇలా ఉంటుంది ఎకలాజికల్ పిరమిడ్ అప్వర్డ్గా. సో ఈ అప్వర్డ్గా ఉన్న పిరమిడ్ ఇలా డౌన్వర్డ్గా ఉండేవి కూడా ఉంటాయన్నమాట, డౌన్వర్డ్గా ఉండేది. కానీ అప్వర్డ్గా ఉన్న పిరమిడ్ ఏం సూచిస్తుంది అంటే పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఇక్కడ హెర్బివోర్స్ ఉంటారు, ఇక్కడ ఎవరుంటారు, కార్నివోర్స్ ఉంటారు, ఇక్కడ ఆమ్నివోర్స్ ఉంటారు. అన్నిటినీ అంటే బోత్ గ్రాస్ని, యానిమల్స్ని తినేది ఆమ్నివోర్స్. సో అన్నిటికంటే హయ్యెస్ట్ ఎనర్జీ ఉండేది హెర్బివోరల్ స్టేజ్లో, అది పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఆక్సిడేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ లాస్ ఆఫ్ వాట్? ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆక్సిడేషన్. నెక్స్ట్ ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారము ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కండక్టర్లో. సో ఏమి చేంజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కండక్టర్లో అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటే ఆ కండక్టర్ చుట్టూ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారం గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ బాడీస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ అన్నారు? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ m1 m2. ఫార్ములా తెలుసు కదా, F ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ m1 m2 బై r². m1 m2 అంటే ఆ రెండు మాసెస్, m1 వచ్చి చిన్న మాస్, ఆ బాడీ చిన్న బాడీ యొక్క మాస్, m2 వచ్చి బిగ్ బాడీ యొక్క మాస్, G వచ్చి గ్రావిటేషనల్ కాన్స్టెంట్, r అంటే ఆ రెండు మాసెస్ యొక్క ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అనేది చెప్తుంది ఆర్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. షాంగ్రీలా డైలాగ్ 2026 ఏ కంట్రీలో జరిగింది అంటే సింగపూర్లో జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 17th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది రియో డి జెనీరోలో, బ్రెజిల్లో జరిగింది. అది 17th బ్రిక్స్ సమ్మిట్ 2025. ఇప్పుడు రాబోయే 2026 18th బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది అనమాట. సో దాని యొక్క ప్రెసిడెంట్షిప్ ఎవరు తీసుకున్నారు అంటే భారతదేశం తీసుకునింది, ఇండియా బ్రెజిల్ నుంచి. నెక్స్ట్ రిడక్షన్ అంటే ఏంటి అంటే రిడక్షన్ ఈజ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎకలాజికల్ పిరమిడ్లో ఏ ట్రాఫిక్ లెవెల్లో మ్యాక్సిమం ఎనర్జీ ఉంటుంది అంటే ప్రొడ్యూసర్స్లో, అంటే హెర్బివోరస్ లెవెల్లో, వీళ్ళు ప్రొడ్యూసర్స్ అనమాట. అంటే గ్రీన్ లీవ్స్ వీళ్ళంతా కూడా
ఆ గ్రాస్ అవంతా కూడా అవి ప్రొడ్యూసర్స్ అంటారు. ఆ ప్రొడ్యూసర్స్కి హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది. దాని తర్వాత 10% ఎనర్జీ తగ్గిపోతూ వెళ్ళిపోతుంది అనమాట. ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాఫిక్ లెవెల్ నుంచి. సో అకార్డింగ్ టు 10%లో అప్రాక్సిమేట్లీ హౌ మచ్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు ద నెక్స్ట్ అంటే 10% ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు ఇండియాలో అంటే గోవాలో జరిగింది వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్. సో ఇవి టాప్ 50 MCQs. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, యూజ్ అవుతుంది మీకు రాబోయే ఎగ్జామ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.